వందనాలు. మార్క్స్ వార్త 9వ అధ్యాయం 49వ చదువుకుందాం. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనకి ఎదురయ్యేవిగా ఉంటాయి. అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు దేవుడు మనల్ని పరీక్షించేవాడిగా ఉంటున్నాడంట. అగ్ని లాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు ఎదురైనప్పుడే మనం మంచివారము, చెడ్డవారము దేవునికి తెలిసిపోతూ ఉంటుంది. మన బండారం ఏందో బయటపడేదిగా ఉంటుంది. మన బ్రతికేందో బయటపడేదిగా ఉంటుంది. యేసేపు గారికి రాజుగారి భార్య పాపాన్ని చేయడానికి రమ్మని పిలిచేదిగా ఉంది. యేసేపు గారికి అతనికి పాపం ఎదురుగా ఉన్నా కానీ యేసేపు గారు పాపం చేయకుండా ఉండేవాడిగా ఉండు. దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము చేసేదను అని పాపానికి దూరంగా పారిపోయేవాడిగా ఉండు. అతనికి అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు అతనికి ఎదురయ్యేగా ఉన్నాయి యేసేపు గారికి. అయినా కానీ పాపాన్ని చేయకుండా తన పరిశుద్ధతను తాను కాపాడుకునేవాడుగా ఉండు. యోబు గారికి కూడా అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురయ్యేవిగా ఉన్నాయి. అతడు ఆస్తిని మొత్తం కోల్పోయేవాడిగా ఉండు, తన పిల్లలను కోల్పోయేవాడిగా ఉండు. యోబు గారి శరీరానికి రోగం వచ్చేదిగా ఉంది. అయినా కానీ నోటి మాట చేత కూడా దేవుడిని దూషించకుండా ఉండేవాడిగా ఉండు. అలాంటి అగ్ని లాంటి శ్రమలు, కష్టాలు, బాధల్లోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోని దేవుణ్ణి దూషించకుండా ఉండేవాడిగా ఉండు. యోబు గారి భార్య ఏమనిద్దంటే, నీ దేవుణ్ణి దూషించి చనిపోరాదు, నీకు ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ఇరుకులు, ఇన్ని ఇబ్బందులు ఎదురైతేనేగా ఈ దేవుణ్ణి దూషించి నువ్వు చనిపోరాదు అని అనేదిగా ఉంటుంది. అయినా కానీ యోబు గారు అంటాడు, యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయాను, మేలు మాత్రమే మనం అనుభవించడమా, కష్టాలు కూడా మనం అనుభవించడం మనకు తగదా అని భార్యకి చెప్పేవాడిగా ఉంటాడు, భార్యతో అనేవాడిగా ఉంటాడు. అంటే మనకి అలాంటి అగ్ని లాంటి శ్రమలు, అలాంటి అగ్ని లాంటి బాధలు ఎదురైనప్పుడు మనం పాపంలో పడిపోయే వారంగా ఉంటాం, దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. యోబు గారు అయితే అన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనా కానీ నోటి మాట చేత కూడా దేవుణ్ణి దూషించలేదంట. యేసేపు గారు పాపం చేయటానికి రాజుగారి భార్య రమ్మన్నా